ఈ కూటమి మాత్రమే అమలాపురాన్ని అభివృద్ధి చేయగలదు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలదని నమ్మరు కాబట్టి ఓటేశారు. అమరావతి రాజధాని ఎలా ఉండబోతుంది? చంద్రబాబు గారు వచ్చి ఆ మొక్కని మళ్ళీ ఆ రాజధాని అనే ఒక వృక్షాన్ని బతికించబోతున్నారు. ఆయన నాకు తెలిసినంత వరకు ప్రపంచంలోనే బెస్ట్ ఒక మహానగరంగా ఇది మారటానికి వేళ నాంది పలుకుతున్నారు. నువ్వు ముఖ్యమంత్రి అయ్యింది నువ్వు లగ్జరీగా నీకు ఇష్టం వచ్చినది బతట కాదు. వెల్కమ్ టు ఏబీపీ దేశం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైనటువంటి అమలాపురం నియోజకవర్గం నుంచి ఉమ్మడి కూటమి టీడీపీ అభ్యర్థిగా ఐతాబత్తుల ఆనందరావు బరిలో నిలిచి అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చారిత్రాత్మక విజయం అంటూ పోస్టర్లో ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు ఆనందరావు గెలుపు గురించి పెడుతున్నారు. ఎలా చూడొచ్చు దీన్ని? ఖచ్చితంగా ఏదైతే వైసీపీ పరిపాలన 5 సంవత్సరాలు ప్రజలు ఎంత బాధపడ్డారో ఆ బాధని ప్రజలు అభ్యర్థులకి, కూటమి అభ్యర్థులకి మెజారిటీ రూపంలో చూపించారు. అందుకే ఇది చారిత్రక విజయంగా మారింది ఈరోజు. అలాగే ఈ యొక్క వైసీపీ పెట్టిన బాధల నుంచి, జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడగలిగే నాయకత్వం ఏదైనా ఉందంటే అది కూటమి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం అన్నది కూడా ప్రజలు విశ్వసించారు. ఈ రెండింటినీ మరి ప్రజలు మనసులో పెట్టుకుని అంత భారీ స్థాయి విజయాన్ని ఈరోజు కూటమికి ఇచ్చారు. 2014 నుంచి 19 వరకు మీరు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇది రెండోసారి. ఇప్పుడు 24 నుంచి 29 వరకు చేయబోతున్నారు. అమలాపురాన్ని ఏ విధమైన అభివృద్ధి చేయబోతున్నారు? మీ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది? గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ, ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కానీ, ఎప్పుడు ఈ ప్రభుత్వం అమలాపురంలో అధికారం ఉంటుందో, రాష్ట్రంలో అధికారం ఉంటుందో అప్పుడు ప్రశాంతమైన అమలాపురం, అభివృద్ధి అమలాపురాన్నే ఈ పరిపాలన అందిస్తుంది. అందుకే ఇప్పుడు కూడా ప్రధాన ఎజెండా అభివృద్ధి, తర్వాత ఎజెండా ప్రశాంతమైన అమలాపురం. అందరు ప్రజలు అన్నదమ్ముల్లో కలిసి ఉండాలా, ప్రశాంతంగా ఉండాలా. అదే సందర్భంలో ఏ ఆశలతో అయితే ఈరోజు ప్రజలు ఓటేశారో కూటమికి, అది చంద్రబాబు నాయుడు గారిని చూసి ఓటేసినా, పవన్ కళ్యాణ్ గారిని చూసి ఓటేసినా, మోడీ గారిని చూసి ఓటేసినా, అందరూ అభిప్రాయం ఒకటే, ఈ కూటమి మాత్రమే అమలాపురాన్ని అభివృద్ధి చేయగలదు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలదని నమ్మరు కాబట్టి ఓటేశారు. వారి ఆశలు నెరవేర్చాల్సిన బాధ్యత అందరి మీద ఉంది, నెరవేరుస్తాం. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేశారు, అమరావతి రాజధాని అంటూ. అంటే ఇంతకాలం కూడా 5 సంవత్సరాలు 3 రాజధానులు అంటూ కాలక్షేపం జరిపిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అమరావతి రాజధాని ఎలా ఉండబోతుంది? దాని ప్రణాళిక అంటే మీరు సీనియర్ స్పోక్స్ పర్సన్గా ఏం చెప్పదలుచుకున్నారు? భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలు, ఢిల్లీ ఒక మహానగరం, మహారాష్ట్రకి ముంబై ఒక మహానగరం, కర్ణాటకకి బెంగళూరు మహానగరం, తెలంగాణకి హైదరాబాద్ మహానగరం, తమిళనాడుకి చెన్నై ఒక మహానగరం, అలాగే పశ్చిమ బెంగాల్ కలకత్తా మహానగరం. ఎలాగైతే భారతదేశంలో రాష్ట్రాలకి మహానగరాలు ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్ అనే ఈ యొక్క 13 ఉమ్మడి జిల్లాల ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా ఒక మహానగరం ఉండాలి. ఆ మహానగరం అనేది మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో మోడీ గారు శంకుస్థాపన సందర్భంగా అంకురార్పణ జరిగింది. తర్వాత దాన్ని జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులను చెప్పి దాన్ని పీక నులిమేసి పక్కన పడేశాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు వచ్చి ఆ మొక్కని మళ్ళీ ఆ రాజధాని అనే ఒక వృక్షాన్ని బతికించబోతున్నారు ఆయన. అది నాకు తెలుసుండి తెలుగువారిగా చంద్రబాబు గారు నాయకత్వంలో ముఖ్యమంత్రిగా గర్వపడే సమయం వచ్చింది. ఆ సమయం ఏంటంటే కొత్త రాజధాని అంటే కొత్త నిర్మాణాలు అంటే ఈరోజు అప్డేటెడ్ టెక్నాలజీ ఏదైతే కన్స్ట్రక్షన్లో వచ్చిందో, డిజైన్లో అవ్వచ్చు, ఇంటీరియర్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, అంటే రాష్ట్ర రూపకల్పన, అదే రాజధాని రూపకల్పన కానీ, భవనాల రూపకల్పన కానీ, ఆ నిర్మాణం కానీ, ఇవి ఇప్పుడు చంద్రబాబు గారు నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో ఈ రాజధాని నా తెలిసినంత వరకు ప్రపంచంలోనే బెస్ట్ ఒక మహానగరంగా ఇది మారటానికి వేళ నాంది పలుకుతున్నారు. ఖచ్చితంగా ఒక మహానగరం
13 ఉమ్మడి జిల్లాల తెలుగు వారికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక మహానగరాన్ని ఇవ్వటం కోసమే అమరావతిని రాజధానిగా ఈరోజు మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేస్తున్నారు. ఇది చాలా వేగంగా నిర్మాణం చేసుకుంటుంది. సంవత్సరానికి సంవత్సరం కొత్త పుంతలు తొక్కుతూ 29 నాటికి ఒక మహానగరం అమరావతిలో రాబోతుందని నేను నమ్ముతున్నాను. ప్రజలందరూ ఆశలు కూడా ఇదే ఖచ్చితంగా అమలు జరుగుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేపట్టినటువంటి శాఖను పరిశీలిస్తే పంచాయతీరాజ్ శాఖ కానీ అటు గ్రామీణ నీటిపారుదలకు సంబంధించిన విషయం కానీ ఇది ప్రధానంగా అమలాపురం నియోజకవర్గంలో తీర ప్రాంత గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ తాగునీటి సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా రహదారుల అభివృద్ధి కూడా చాలా కీలకంగా ఉంది. ఈ ప్రాంతాన్ని ఆయన సహకారంతో మీరు ఏ విధంగా అభివృద్ధి చేయదలుచుకున్నారు? పవన్ కళ్యాణ్ దృష్టికి ఏ విధంగా తీసుకెళ్తారు? పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖని ఈరోజు స్వీకరించారు. అలాగే ఈ గ్రామీణ నీటి పథకం కూడా స్వీకరించారు. సూపర్ 6 పథకాల్లో ఒకటి ఇంటింటికి మంచినీరు. కాబట్టి ఎవరు అడగక్కర్లేకుండానే ముఖ్యమంత్రి గారు, మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాటిని అమలు చేసి తీరుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా అమలాపురం అంటే పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కాబట్టి నేను అమలాపురం శాసనసభ్యుడిగా ఆయన్ని తరువుగా కలిసి అమలాపురం సమస్యలను ఏదైతే పంచాయతీరాజ్ అండ్ ఈ వాటర్ స్కీమ్ సంబంధించి ఉన్నాయో ఇవన్నీ ఆయనకి వివరించి, మరి ఆయనకు కూడా ప్రత్యేక అభిమానం ఉంది కాబట్టి అమలాపురం అభివృద్ధిలో ఆయన యొక్క సహకారం తీసుకుని, ఆయన సలహాలు తీసుకుని ఖచ్చితంగా అమలాపురాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండడం తెలియజేసుకున్నాను. నిన్నటి నుంచి హాట్ టాపిక్గా మారిన విషయం విశాఖలోని ఋషికొండ దగ్గర శాశ్వత భవనాల విషయం. అక్కడ చాలా లగ్జరియస్గా కట్టడాలు నిర్మించారు. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి కోసమే నిర్మించుకున్నారని ప్రచారం చేస్తుంది టీడీపీ ఉమ్మడి కూటమి. ఇది ఎలా చూడొచ్చు? అది నిజమేనా, లేదా వైసీపీ చెప్తున్నది ప్రభుత్వ భవనాల కోసమని చెప్తుంది? దీన్ని ఎలా చూడొచ్చు? ఈ వైసీపీ ఏదైతే వైనాట్ 175 అనే ఒక ఫీలింగ్తో ఉందో, పదే అలా చెప్పిందో, పదే జగన్మోహన్ రెడ్డి మళ్ళా మేము 175 గెలిచి వస్తామన్నాడు. ఆ నమ్మకంతో అతను విలాసవంతమైన జీవితాన్ని ప్రభుత్వ సొమ్ముతో గడపడానికి మనం గెలిచేస్తాము, 175 వచ్చేస్తాయి, మనం విశాఖపట్నంలో ఆ రుషికొండ మీద ఎక్కి అందులో పడుకుని సముద్రాన్ని చూస్తూ మరి ఒక లగ్జరియస్ లైఫ్ని గడపాలని వాళ్ళు అనుకున్నారు. కానీ ప్రజలు నువ్వు ముఖ్యమంత్రి అయ్యింది నువ్వు లగ్జరీగా నీకు ఇష్టం వచ్చినది బతట కాదు, ప్రజలకు సేవ చేయటం కానీ చెప్పడానికే గద్దె దింపి చిత్తుగా ఓడించారు. ఇప్పుడు ఉమ్మడి కూటమి నుంచి 3 పార్టీలు ప్రధానంగా ఉన్నాయి: తెలుగుదేశం, జనసేన, బీజేపీ. మీ నియోజకవర్గంలో ఈ 3 పార్టీలకు సంబంధించిన నాయకత్వాన్ని కానీ అలాగే కార్యకర్తలను కానీ ఎలా మీరు కలుపుకుని వెళ్తారు? ఏ విధంగా సమన్వయంతో ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి? ఎన్నికల్లోనే తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 అద్భుతంగా కలిసి పనిచేసాం. అదే స్నేహం, అదే అండర్స్టాండింగ్, అదే కమ్యూనికేషన్ భవిష్యత్తులో కూడా అలానే ఉంటుంది. మళ్ళా 29 నాటికి కూడా ఇలాగే కలిసి ముందుకెళ్తాం, సందేహం లేదు. అమలాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడమే తన ముందున్న లక్ష్యమని అమలాపురం శాసనసభ్యుడు ఐతపత్తుల ఆనందరావు చెబుతున్నారు. ఏబీపీ దేశం నుంచి సుధీర్.